హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఈ వీడియో వచ్చేసి మనకి వర్షాలు పడ్డాయి కదండి స్టార్టింగ్లో అనమాట. చెప్పాను కదా కొన్ని ఓల్డ్ వీడియోస్ అయితే ఉన్నాయండి. ఇంకా అవి టైం కుదరకైతే పెట్టట్లేదన్నమాట. ఇంకొక 2-3 ఉంటాయి. ప్లీజ్ అవి అడ్జస్ట్ చేసుకొని చూసేయండి. ఇంకా మార్నింగే నేనైతే బయట ఫుల్గా వర్షం పడుతుంది అనమాట. ఈ వీడియో తీసే ముందు రోజు నైట్ నుంచే ఫుల్ వర్షం అండి. ఇంకా మార్నింగ్ ఇంకా బయట ముగ్గు అవన్నీ ఏం అంటే వేసినా ఉండవు కదా అని చెప్పేసి జస్ట్ చిమ్మేసి ఇంకా స్వాములకైతే భిక్ష చేస్తున్నాను అనమాట ఇక్కడ. ఇంకా అప్పుడు ముందు రోజే మాల వేశారు కదా, ఇంకా చేసినవి టిఫిన్కి అవి ఏం లేవన్నమాట. ఇంకా అందుకని ఇన్స్టాగ్రామ్లో మామూలుగా స్క్రోల్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు నాకు ఉప్మా రవ్వ వడ అయితే కనిపించింది అనమాట. సరేలే ఇన్స్టెంట్గా చేసేద్దాము, ఇప్పుడు వేయడానికి కూడా పిండి ఏం లేదు కదా, బయట తెచ్చుకోవాలన్నా వర్షంలో ఎటు పోలేని పరిస్థితి. ఇంక అందుకని చెప్పేసి అప్పటికప్పుడు ఉప్మా రవ్వ వడ అయితే చేస్తున్నానండి. చాలా బాగా వచ్చింది, క్రిస్పీగా వచ్చాయి అన్నమాట. జస్ట్ మనం ఉప్మా రవ్వ వేడి నీళ్ళలో వేసేసి సాల్ట్ వేసి అవి కొంచెం చల్లారిన తర్వాత వడలు తట్టి వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. దాంట్లోకి అయితే నేను ఇక్కడ కాంబినేషన్గా పుదీనా చట్నీ అయితే చేస్తున్నాను. ఇంకా పిల్లలకైతే ముందు రోజు కలిపెట్టిన ఇడ్లీ పిండి అయితే ఉందండి. ఇంకా అది మామూలుగా మనం కొత్త వాటిల్లో కలిపి పెట్టలేదన్నమాట. అందుకని చెప్పేసి నేను పిల్లల వరకు ఇడ్లీ అయితే పెట్టేసి చట్నీ చేశాను. ఇంకా స్వామి వరకు వడలు అయితే వేశానండి. కొంచెం పిండే నేను ఉప్మా రవ్వ కలిపి వడలు అయితే వేశాను. ఎలా వస్తాయో మళ్ళీ వృధాగా మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి కొంచెం పిండే వేశాను. కానీ చాలా బాగా వచ్చాయి. పిల్లలు కూడా ఇంకా కావాలి అని చెప్పేసి అన్నారు. కానీ ఇంకా నేను ఫస్ట్ టైం ట్రై చేయడం కదా అని చెప్పేసి కొంచెమే వేసాను అనమాట. ఇక్కడ నుంచి వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇక్కడ ఇడ్లీలోకి చట్నీ చేస్తున్నాను అండి. పచ్చిమిరపకాయలు ఒకటి వేయించి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా పల్లీలు అవన్నీ నేను ముందే వేయించి పెట్టేసుకుంటాను. దాంట్లో కొంచెం పుట్నాల పప్పు, ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు రెమ్మలు ఉంటే అల్లం కూడా వేసుకోవచ్చు అనమాట. ఇంకా మిక్సీ పట్టేసి తిరగమాత కూడా వేసేసాను. ఈలోపు ఇడ్లీ అయితే ఉడికిపోయిందండి. ఇక్కడ ఉడికిందా లేదా అని చెప్పి చెక్ చేస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలకైతే లంచ్లోకి ఒక గ్లాస్ బియ్యం అయితే వండేసి పులుసన్నం అయితే కలిపి పెట్టేశానండి. ఇంకా మళ్ళీ మధ్యాహ్నం పంపించడానికి ఫుల్ వర్షం వస్తుంది కదా, ఆ టైంకి ఎలా ఉంటుందో ఏందోలే అని చెప్పేసి పిల్లలకైతే లంచ్ బాక్స్ కట్టేశాను. ఇంకా స్వామి కూడా అంటే మాల వేసిన నెక్స్ట్ డే వ్లాగ్ కాబట్టి స్వామి కూడా బయట గుళ్ళు అయితే తినేస్తున్నారనమాట. ఇంకా నేను మిషన్ అయితే లోపల పెట్టేసుకున్నానండి. బయట ఫుల్ వర్షం అండి. అసలు మిషన్ కుట్టాలి అంటే మనకి చలికి అసలు కుట్టబుద్దే లేదు. ఇంకా ఇవన్నీ నా శారీస్ అనమాట. అంటే ఇంకా మాల వేశారు కదా, కొత్తవి కట్టుకోవాలని చెప్పేసి సిల్క్ శారీస్ అన్నీ తీసి రోజుకొకటి కుట్టుకుంటూ ఉన్నాను. ఈలోపు అప్పటికే టైం 12 అయిందండి. ఇంకా కూరగాయలు ఆయన వస్తే ఇంకా ఏం లేవులే అని చెప్పేసి వెళ్తే వంకాయలు ఉన్నాయన్నమాట. చూసారు కదా ఎంత పెద్దవిగా ఉన్నాయో, నా సైజు ఉన్నాయన్నమాట ఇవి. కానీ ఇవి నేను వండాను కదా, చాలా బాగా అంటే ముదిరిపోయి ఏం లేవండి. నేను ఒక్క వంకాయ చేశాను, తాలింపు చేశాను అనమాట. ఇంకా నా ఒక్కదానికే కదా అని చెప్పేసి ఒక గ్లాస్ అన్నం అయితే కుక్కర్లో వేసేసాను. ఇంక ఇవన్నీ చూపిస్తున్నానండి. మార్నింగ్ ఇడ్లీ పెట్టిన గిన్నెలు, అలాగే వడలు చేశాను కదా డీప్ ఫ్రైకి ఆయిల్ దీంట్లో అయితే చేశాను అనమాట. ఇంకా సాయంత్రం చోలే మసాలా కర్రీ చేద్దామని చెప్పేసి పచ్చి శనగలు అయితే నానబెట్టాను. ఇంకా ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టి పెట్టేస్తాను అనమాట. ఇవన్నీ చూపిస్తూ ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే చూశారు కదా. వర్షం అయితే నైట్ నుంచి ఫుల్గా పడుతుందండి. ఇప్పుడు కూడా పడుతూనే ఉంది. ఇంకా టైం వచ్చేసి 12 అయిందనమాట. నేనైతే పిల్లలకి మార్నింగ్ పులిహోర అయితే చేసి పంపించండి. ఒక గ్లాస్ అయితే వండేసి పులిహోర అయితే చేసి పంపించేశాను. ఇంకా స్వామికి అయితే నిన్న ఇన్స్టాగ్రామ్లో చూశానండి
ఉప్మా రవ్వతో వడ చేయడము. ఇంకా అందుకని ట్రై చేశాను అనమాట. పర్లేదు, బాగానే వచ్చింది, చాలా క్రిస్పీగా వచ్చాయి. ఇంకా స్వామికి అయితే వడ అలాగే పుదీనా చట్నీ అయితే చేశాను అనమాట. ఇప్పుడు లంచ్లోకి ఏం చేయలేదండి. ఇంకా దగ్గరలో గుళ్ళో ఈ నెల మొత్తం పెడతారు స్వాములకి, అక్కడికైతే వెళ్తానులే అని చెప్పేసి అన్నారనమాట. అంటే మా స్వామితో పాటు ఇంకొక స్వామిగా ఉంటే ఇంక తోడుగా వెళ్తాంలే అని చెప్పారు. ఇంక లంచ్ అయితే నేనేం ప్రిపేర్ చేయలేదండి. ఇంకా నాకైతే ఇప్పుడు గ్లాస్ పెట్టానమాట. గ్లాస్ పెట్టి వంకాయలు అయితే తీసుకున్నాను. ఇప్పుడే ఫ్రెష్గా కూరగాయలు ఆయన వచ్చాడు. రోజు మార్నింగే వస్తారనమాట. ఆకుకూరలు అవంతా మాకు దగ్గరే, కొంచెం దగ్గరే అక్కడ పండుతాయి. వాళ్ళు తెచ్చి ఫ్రెష్గా అమ్ముతూ ఉంటారు. ఇంక ఈరోజు వర్షం పడుతుంది కదా, మార్నింగ్ నుంచి తెరప లేకుండా పడుతుంది అనమాట. ఇంక ఇప్పుడైతే వచ్చాడు. నేనైతే వంకాయలు అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా పెద్ద పెద్ద వంకాయలు ఒక్కోటి నా సైజు ఉన్నాయి. ఒక్క వంకాయ చేశానండి, పిల్లలకి కూడా లేదు కదా. సాయంత్రం అయితే చపాతీ అలాగే చోలే కర్రీ చేద్దామని చెప్పి నానబెట్టాను. ఇంకొక పూటకే కదా, నా ఒక్కదానికే కదా. పుదీనా చట్నీ అయితే ఉంది కొంచెం, ఇంక అందుకని ఒక వంకాయ తాలింపు చేద్దామని చెప్పి గ్యాస్ మీద పెట్టాను. అన్నం అయితే కుక్కర్లో వేసేసాను. ఇంకా అన్నం తినేసి మిషన్ కుట్టాలండి. బయట అంతా వర్షం పడుతూ ఉంది. ఆ చలికి అలాగే మాకు రేకులు కదా, బాగా జల్లు పడుతుంది అనమాట. ఇంకా అందుకని చెప్పి బయట ఏం కుడతావులే ఇంకా అని చెప్పి లోపల పెట్టుకున్నాను. ఇంకా బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టాను అనమాట. ఇంకా అదైతే కుట్టాలి. ఇప్పుడు అన్నం తినేసి బ్లాగ్ అయితే ఈవినింగ్ దాకా కంటిన్యూ చేస్తూ ఉంటాను. బ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసి చిన్న కామెంట్ అనేది ఏదో ఒకటి రాస్తే మన వీడియో అనేది కొంచెం యూట్యూబ్ రికమెండేషన్ చేస్తుంది. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, టైం 4 అయింది. బ్లౌజ్ అయితే సగం కుట్టానండి. బయట వర్షం చూపిస్తాను మీకు. ఇంకా పిల్లల్ని తీసుకురావడానికైతే మా స్వామి వెళ్ళారు. ట్యూషన్ లేదంట, ఫుల్ వర్షం వస్తుందన్నమాట. అందుకని ట్యూషన్ కూడా లేదు. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి వర్షం అయితే ఎలా ఉందో. చూసారు కదా, అసలు నిన్న నైట్ అనమాట ఏకజాము నుంచి ఇలానే పడుతూ ఉంది. మార్నింగ్ ఇప్పుడు అస్సలు తెరపలేదు. ఇవి పైన వాటర్ మేము పైప్ పెట్టించేస్తామన్నమాట ఇలా కిందకి రావడానికి. మొత్తం అస్సలు ఏం గ్యాపే లేదండి. బట్టలు అయితే స్వామి అయితే ఇంకా మళ్ళీ ఈవినింగ్ వేసుకోవాలి కదా అని చెప్పి ఇలా ఇంట్లోనే దండాలు కట్టి వేసామన్నమాట. లైట్గా చల్లగానే ఉన్నాయి. ఇంకా పిల్లలు వచ్చేలోపు నేనైతే వర్షం పడుతుంది కదా, ఇంకా బజ్జీలు అయితే వేద్దాం అనుకున్నా అండి. మిరపకాయలు అయితే లేవన్నమాట. ఇంక ఇప్పటికిప్పుడు ఈ వర్షంలో పోయి ఏం తెస్తాము. మార్నింగ్ చూసారు కదా పెద్ద వంకాయలు. ఈ వంకాయలతో అయితే కొంచెం ఇప్పటి వరకే కదా, మళ్ళీ సాయంత్రం ఏదో ఒకటి చేసుకుంటాం కదా, తలా ఒక 2-3 ఒక వంకాయ అయితే కోసి బజ్జీ అయితే వేద్దాం అనుకుంటున్నాను. ఇంకా పిల్లలు అయితే రాలేదన్నమాట. వర్షం అయితే అస్సలు తగ్గట్లేదండి. నైట్కి ఇంకా పెద్ద వర్షం వస్తుందో తగ్గద్దో. కరెంట్ అయితే లేదు, తీసేసారు. ఇంకా పిల్లలు వచ్చేతలకి ఇలా వంకాయ అలాగే ఒక ఆనియన్ బజ్జీ అయితే వేస్తాను అనమాట. మార్నింగ్ చేసిన పుదీనా చట్నీ ఉంటే అవి అయితే వేసుకొని తినేసామండి. నిన్న వీడియో పెట్టాను కదా, వీడియో అయితే నిన్న యూట్యూబ్ అయితే డిలీట్ చేసిందండి. ఇంకా అందుకే నేను మళ్ళీ అదే వీడియోని నేను పుష్ప 2 సినిమా పెట్టాను కదా, దాన్ని అయితే తీసేసి మళ్ళీ అప్లోడ్ చేశాను. దానికైతే కాపీరైట్ రాలేదండి. మీలో ఎవరైనా కూడా ఇలాంటి తప్పు అయితే అస్సలు చేయొద్దు. ఇంకా పిల్లలైతే టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా మా చింటమ్మ అయితే దేవుడికి దీపారాధన చేస్తున్నాడండి. ఇంకా ఎవరు ముందు స్నానం చేస్తే వాళ్ళ చేత అయితే దీపం వెలిగించేస్తాను. నేను చేసినా వెలిగిస్తాను. ఇంట్లో దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలని నేను అనుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా స్వామి చేసిన తర్వాత ఎలాగో శరణాలు చెప్పుకుంటారులే, ముందు మనం దీపాలు వెలిగించేస్తే అని చెప్పేసి నేను చేసిన, పిల్లలు చేసిన, ఎవరు చేసినా ముందు ఇంట్లో దీపం అయితే వెలిగించేస్తాము. తర్వాత స్వామి స్నానాలు అవి చేసేసిన తర్వాత మళ్ళీ కడ్డీలు అవన్నీ వెలిగించి శరణాలు చెప్తారు. ఈశ్వరునియే
అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే పల్లికట్టు శబరిమలకి పల్లికట్టు శబరిమలకి పల్లికట్టు శబరిమలకి ఇరుముడి కట్టు శబరిమలైకు కల్లుం ముల్లుం కల్లుం ముల్లుం కాలికి మెట్టై ఏంది విడయ సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహు శాస్త్రే తుభ్యం నమో నమః. ఓం స్వామియే శరణమయ్యప్ప. లోకవీర్యం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణు శంభో ప్రియం సుతం క్షిప్రప్రసాద నిరతం శాస్తారం ప్రణమామ్యహం. స్వామియే శరణమయ్యప్ప. చూసారు కదా, ఈ శారీ అయితే మధ్యాహ్నం కుట్టాను కదండి. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి ఈ శారీ అయితే కట్టేసుకున్నాను అనమాట. కొత్తవి కట్టుకోవాలి అని చెప్పేసి అవి అయితే కుట్టుకుంటూ ఉన్నాను. ఇంక ఇక్కడ ఇడ్లీ అయితే పెట్టేసి చోలే కర్రీ అయితే చేస్తున్నాను అండి. వీడియో అప్పటికే లెంగ్త్ ఎక్కువ అయిపోయిందని చెప్పేసి కర్రీస్ షూట్ చేయలేదన్నమాట. ఇప్పటికే 13 మినిట్స్ వీడియో అయింది. అందుకని ఇంకా లెంగ్త్ ఎక్కువ పెట్టినా మీకు చూడడానికి బోర్ కొడుతుంది అని చెప్పేసి కర్రీ అయితే షూట్ చేయలేదండి. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. మార్నింగ్ చేసిన వడల గురించి లోకి కొన్ని మాటలు అయితే చెప్పాడు. వీడియో లాస్ట్లో వస్తుంది, చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సపోర్ట్ చేయాలి అనుకుంటే మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకొని కూడా మీరు నాకు సపోర్ట్ చేయొచ్చు. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఏంది లోకమ్మా నోట్లద్ది రేపు లంచ్ వడలు. ఏ వడలు? ఉప్మా రవ్వతో చేసిన వడలు బాగున్నాయా? రేపు కూడా అదే తింటా? రోజు తినకూడదు, తినాలి. ఊరు చెప్పారు. ఎవరు చెప్పలేదు, నేను చెప్తున్నా. నువ్వే చెప్తున్నా, మొహం చూపి. నేనే చెప్తున్నా. ఇంత పన్ను అబ్బా. పడే పళ్ళు వస్తుంది, 2 పళ్ళు, 3 పళ్ళు, 3 పళ్ళు వస్తున్నాయి. మధ్యాహ్నం ఏం తింది? ఏం ఎత్తుకుపోయా లంచ్? తిన్నా. ఈరోజు ట్యూషన్కి ఉండలేదేమో? లేదా ట్యూషనా? హోంవర్క్ అంతా రాసేసావు? అదే ట్యూషన్ ఉంటే హోంవర్క్ అంతా రాసేసేవాడు. ట్యూషన్ లేదు కాబట్టి అటట్టు రాశాడు. కడుపులో నొప్పనే యాక్షన్ చేశాడు. అమ్మ పడుకున్నాడు. ఇప్పుడు తగ్గింది కడుపులో నొప్పి. గల చెక్కల నాయలు ఎందుకు? బాయ్ చెప్పు, గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ గట్టి కొట్టేయండి. గట్టిగా కొట్టేయండి. మా వాడు కూడా గట్టిగా దుప్పటి కప్పేసాడు.